బ్రేకింగ్ న్యూస్ మహిళా సాధికారత దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేయడమే లక్ష్యంగా ఆడబిడ్డల అభివృద్ధి తెలంగాణ ప్రగతి సాధన దిశగా పనిచేస్తుంది. రేపు ఇందిరా మహిళా శక్తి బస్సులను ప్రారంభించనుంది. మండల మహిళా సమాఖ్య సంఘాల ద్వారా మొత్తం 600 బస్సులు అద్దె ప్రాతిపదికన ఒప్పందం చేసుకుంది. మొదటి దశలో 150 బస్సులు అద్దె ప్రాతిపదికన ఆర్టీసీలోకి తీసుకుంటుంది. తరువాత దశలో 450 అద్దె బస్సులను మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీలోకి తీసుకునుంది. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు లాంఛనంగా ప్రారంభించనున్నారు. మహిళా సాధికారత దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేయడమే లక్ష్యంగా ఆడబిడ్డల అభివృద్ధి తెలంగాణ ప్రగతి సాధన దిశగా పనిచేస్తుంది. రేపు ఇందిరా మహిళా శక్తి బస్సులను ప్రారంభించనుంది. మండల మహిళా సమాఖ్య సంఘాల ద్వారా మొత్తం 600 బస్సులు అద్దె ప్రాతిపదికన ఒప్పందం చేసుకుంది. మొదటి దశలో 150 బస్సులు అద్దె ప్రాతిపదికన ఆర్టీసీలోకి తీసుకుంటుంది. తర్వాత దశలో 450 అద్దె బస్సులను మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీలోకి తీసుకునుంది. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, అటు మహిళల అభివృద్ధి ధ్యేయంగా కూడా అటు సీఎం రేవంత్ రెడ్డి అయితే ముందుకెళ్తున్న నేపథ్యంలో ఇందిరా మహిళా శక్తి బస్సులను కూడా రేపటి నుంచి ప్రారంభించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేపు జరగబోయేటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా సంఘాల చేత కొనుగోలు చేయబడిన 150 ఆర్టీసీ బస్సులకు సంబంధించి కూడా ఆర్టీసీకి లీజు ప్రకారం కూడా ఇవ్వబోతా ఉన్నారు. దీని ద్వారా మహిళల సాధికారితకు మహిళల అభ్యున్నతికి సంబంధించి కూడా ఉపయోగపడుతుందని కూడా ప్రభుత్వం యోచించింది. ఈ నేపథ్యంలో శాఖ మంత్రికి సంబంధించి ఆర్టీసీ పొన్నం ప్రభాకర్ తో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రేపు పరేడ్ గ్రౌండ్ లో కూడా ఇందిరా మహిళా శక్తి 2025కు సంబంధించి కూడా విడుదల చేయబోతున్నారు. ఈ ఏడాది మహిళా స్వయం సహాయక బృందాలతో కూడా ఎలాంటి విజయాలు సాధించారు, ఇంకా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, వాళ్ళ కర్తవ్యం ఏంటి, వాళ్ళు నిర్దేశిస్తూ కూడా 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసేటువంటి అంశానికి సంబంధించి కూడా ఇందిరా మహిళా శక్తి మిషన్ ను రేపు లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. దీంట్లో భాగంగా మొదటి విడత 150 బస్సులను మహిళా సంఘాలకు బ్యాంకు గ్యారంటీ ఇచ్చి కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి తద్వారా మహిళలకు ఆర్టీసీ ద్వారా ఆదాయం వచ్చే విధంగా ప్రణాళిక రూపకల్పన చేశారు. రేపు ఆ బస్సుల్ని ముఖ్యమంత్రి ప్రారంభించబోతున్నారు. ఇక మిగతా 450 బస్సులకు సంబంధించి రెండో విడతలో మొత్తం 600 బస్సులను ఆర్టీసీలో విలీనం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. అయితే ప్రధానంగా కూడా ఇప్పటి వరకు 150 కోట్ల మంది మహిళలు ఆర్టీసీలో ప్రయాణం చేశారు. 5,000 కోట్ల రూపాయల సంబంధించినటువంటి ఖర్చు కూడా మహిళలకు సంబంధించిన ప్రయాణం జరిగింది. కానీ అంటే ఆర్టీసీ పైన ఒత్తిడి పెరుగుతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తున్న నేపథ్యంలో కూడా డిఏ కూడా పెంచుతూ ఇప్పటికే ఆ శాఖ మంత్రి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఇక మహిళలకు సంబంధించి ప్రత్యేకంగా మహిళా సంఘాలకు ఇప్పటికే 21,632 కోట్ల రుణాలతో పాటు సూక్ష్మ మధ్యతరగతి సంస్థలకు సంబంధించి 2,25,110 కోట్ల రూపాయల సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఏర్పాట్లు చేశారు. ఇక 110 కోట్లతో 22 జిల్లాల్లో కూడా చురుకుగా ఇందిరమ్మ మహిళా శక్తి భవనాల నిర్మాణానికి కూడా ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి 214 ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను కూడా ఏర్పాటు అంటే పూర్తి స్థాయిలో కూడా మహిళలకు సంబంధించి మహిళా సాధికారతకు ఆర్థికంగా దృఢపడేందుకు అన్ని అంశాల్లో కూడా మహిళలు ముందుండాలి, ఇటు ఆర్థిక రంగంగా కూడా ఖచ్చితంగా బలపడాలనే అంశానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ముందుకు తీసుకెళ్తుంది. ఇక ఆ మహిళా సంఘాలలో చేరే అంశానికి సంబంధించి గతంలో 60 ఏళ్లు మాత్రమే ఉన్నటువంటి వయో పరిమితిని 65 సంవత్సరాలకు పెంచుతూ నిన్న కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక 18 సంవత్సరాల తర్వాతనే యువతులు మహిళా సంఘాల్లో చేర్చేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో దాన్ని కుదిస్తూ కూడా 12 సంవత్సరాలకే
కుదించినటువంటి పరిస్థితి. అంటే మొత్తం మీద మహిళా సాధికారిత కోసం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఉద్దేశాన్ని ప్రజలకు తెలియజెప్పే పరిణామంలో భాగంగా రేపు పర్యటనలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ పలు కార్యక్రమాలను ప్రారంభిస్తూ ఆర్టీసీ బస్సులకు సంబంధించి కూడా 150 ఆర్టీసీ బస్సులకు కూడా ప్రారంభోత్సవం జరగనుంది. మొత్తం మీద అయితే రేపు జరగబోయేటువంటి తెలంగాణ మహిళా శక్తి మరింత ఊతమిచ్చేలా ఇందిరా మహిళా శక్తి మిషన్ అయితే ప్రారంభించబోతున్నారు. 32 జిల్లాల్లో మహిళా సమైక్యలకు పెట్రోల్ బంకుల ఏర్పాటు ఉంది. ఇప్పటికే ఒక జిల్లాలో ముఖ్యమంత్రి రీసెంట్ గా ఓపెన్ చేసిన పెట్రోల్ బంకు సంబంధించి అదే విధంగా మహిళా సమైక్యలతో నడిపే విధంగా మిగతా 31 జిల్లాల్లో కూడా త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. అయితే మొత్తం మహిళా సంఘాల సంబంధించి విద్యుత్ సంబంధించి 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి కూడా ఏర్పాట్లు చేసేందుకు మహిళల చేత నిర్వహించేందుకు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇవన్నీ కూడా అంటే ప్రతిదీ కూడా మహిళలకు సంబంధించి రేపు జరగబోయేటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక శుభవార్త అని చెప్పాలి. ఇప్పటికే ఇందిరా మహిళా శక్తి మిషన్ ను ప్రభుత్వం తీసుకొచ్చింది 2025 పూర్తి స్థాయిలో కూడా ఇప్పటి నుంచి కూడా రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో మహిళల కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందనే అంశాన్ని రేపు ముఖ్యమంత్రి కూడా సభలో వివరించే అవకాశం ఉంది. వాళ్ళకు దిశానిర్దేశం చేసి ఏ విధంగా ముందుకెళ్లాలి, ఎలాంటి ప్రోత్సాహాలు ప్రభుత్వం నుంచి ఉంటాయి అనే అంశానికి సంబంధించి కూడా వడ్డీ లేని రుణాలకు సంబంధించి ఇప్పటికే మహిళా సమైక్యలకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి మహిళా సమైక్యలన్నీ కూడా ఒకే గొడుగు కింద ఉండే విధంగా కూడా నిన్న క్యాబినెట్ నిర్ణయించింది. అంటే మహిళా సాధికారిత కోసం అవసరమైతే అంటే చట్టాలతో పాటు అవసరమైతే వాళ్ళకు వడ్డీ లేని రుణాలతో పాటు పూర్తిగా కూడా మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్న విషయాన్ని చెప్తున్నాయి. రేపు ఒక భారీ బహిరంగ సభనైతే పరేడ్ గ్రౌండ్ లో కూడా నిర్వహించబోతున్నారు. రేపు సాయంత్రం ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది. అక్కడే ఈ బస్సులు లాంఛనంగా ప్రారంభించబోతా ఉన్నారు. రైట్ వాసు, థ్యాంక్ యూ.